హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెర్రీ చూడండి ఫోటోస్ ఇస్తున్నాడంట. మళ్ళీ చెర్రీ నాన్న ఏం చేస్తున్నావు? బొమ్మ తీస్తున్నావా? ఓకే ఓకే తీ ఏది పువ్వు, ఏది పువ్వు పువ్వు తీస్తున్నావా? ఓకే, చూసారు కదా. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఈ మల్లె చెట్టుని శుభ్రంగా ట్రిమ్ చేసామంటే మంచిగా ఈగులు వచ్చి మంచిగా పూలు పూస్తాయి కదా. అన్ని కట్ చేస్తాను ఇప్పుడు. ఏంటి నాన్నా? ఓకేలే. దీన్ని కట్ చేశాక, కట్ చేయకముందు ఎలా ఉందో వీడియో తీస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం కొట్టినప్పుడు ఇలా చెక్క పెట్టేసి ఇలా కొట్టేదాన్ని. చూడండి, జరుగునా ఇది ఇలా పెట్టేసి ఇలా కొడితే ఈజీగా అయిపోతుందని చెప్పారు. చూడండి ఎలా కట్ అయిపోయిందో. దానికంటే ఇది ఈజీగా ఉంది కదా. నాకు చూడండి ఏమంటే కట్ అయిపోయింది. చూడండి, లాస్ట్ టైం ఇలానే కట్ చేసాను నేను. అంటే ఇలా వేరే దాంట్లో కట్ చేసిన రౌండ్గా వచ్చింది. మంచిగా ఇగులతో చాలా పూలు వచ్చాయండి. చెట్టు నిండా పూలు వచ్చాయి ఇగులతో. ఇప్పుడిప్పుడే ఇగులు వస్తున్నాయి కదా. ఇంకొంచెం ముందు కట్ చేస్తే ఇప్పటికల్లా మనకి ఇగులు వచ్చేసి పూలు కూడా వచ్చేసాయి. దాన్ని చక్కగా కట్ చేసి జరుగునాను ఒకసారి చక్కగా కట్ చేసి మనం వాటర్ పోసామనుకో, ఎక్కడెక్కడ కట్ చేసామో అక్కడ 10 ఇగుళ్ళు వస్తాయండి. అంత బాగా వస్తాయి, పూలు కూడా మంచిగా పూస్తాయి. మనకి ఏమీ అవసరం లేదు పొయ్యాలని. దుబ్బ ఉంది చూసావా, ఇక్కడ ట్రిమ్మింగ్ అయిపోయింది చూసావా, ఇంకా బాగా కట్ అయిపోతుంది. వస్తాయండి డబుల్ మల్లె. ఇది కాకడ మల్లె కూడా ఉంది, కానీ అక్కడ ఉంది కదా, అక్కడ బాటిల్ పెట్టారు గోడ మీద, ఆ ప్లేస్లో ఉండే కాకడ మల్లె. పూలు మస్తు పూస్తుండే అండి. కాకపోతే మొత్తం తీగ మొత్తం పడిపోయింది ఇంట్లోకి. దాన్ని కట్టడం కూడా కుదరలేదు, అందుకనే తీసేసాను. వేరే చోట వేసినాము తీసి. వింటర్ సీజన్ వచ్చిందంటే ఫుల్ పూలు వచ్చేటియండి. ఇక్కడ చూడండి, చెర్రీ కట్ చేసిన కొమ్మలతో ఆడుకుంటూ సాంగ్ పాడుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఆడుకున్నారా? నీటిలో ఆడుకున్నాను. ఇదిగా చూడండి ఎంత చెత్త వెళ్ళిందో. ఇంకా దీన్ని ఆకులు తీయాలి. చెర్రీ చూడండి పడుస్తుంది. ఇదంతా క్లీన్ చేశాక లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అందులో అయినా చాట్ వద్దులే, దాంతో రాదు. చెర్రీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా నాన్న? ఇంక చాలే, ఇంక చాలు, అది చాలుగా, ఇంక చాలే.
ఇప్పుడే వద్దు, నేను పడేస్తాను, నీకు పడేరని రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చెత్త వెళ్ళిందో. నీట్గా కట్ చేసాము, ఆకులు కూడా తీసేసాను నేను. తీసి వాటర్ పోసాము. రోజు అలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే 15 డేస్లో మంచిగా వచ్చి పూలు పూస్తాయి. అంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.